అందరికీ నమస్కారం. నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. విజయవాడ నగరంలో విశ్వనాథం తన భార్య ఇద్దరూ కలిసి ఉంటున్నారు. విశ్వనాథంకు 6 కొడుకులు. విజయవాడలోనే తలా ఒక ప్లేస్లో సెటిల్ అయ్యి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటున్నారు. విశ్వనాథంకి షుగరు, బీపీ, అనారోగ్య కారణాల వల్ల కొడుకుల దగ్గరికి వెళ్ళి ఉండాలని నిర్ణయించుకున్నాడు. 6 నెలలు ఒక కొడుకు దగ్గర, ఇంకొక 6 నెలలు ఒక కొడుకు దగ్గర, అలా 6 కొడుకుల దగ్గర జీవితాన్ని వెళ్ళబుచ్చాలని నిర్ణయించుకున్న విశ్వనాథం మొదటిగా పడమటలో ఉన్న తన పెద్ద కొడుకు ఇంటికి వెళ్తాడు. విశ్వనాథం ఎప్పుడూ కూడా కొడుకులు మర్యాద చేయాలని, పంచభక్ష పరవాన్నాలు పెట్టాలని అనుకోలేదు. కేవలం 2 పూటల పట్టెడన్నం పెట్టటం, తనను కూడా వాళ్ళ మనిషిలో కలుపుకుపోవాలి, చేత్కారాలు గొనుక్కుంటా సనుక్కుంటా ఉండకూడదు అని మాత్రమే భావించి పెద్ద కొడుకు ఇంట్లో అడుగుపెట్టాడు. పెద్ద కోడలు ఓ 2 నెలలు అభిమానంగానే చూసింది. మామగారన్న మర్యాద చూపెట్టింది. తర్వాత ఏమైందో తెలియదు కానీ అబ్బబ్బా వెదవగాల వచ్చి పడింది. మనిషికో రకంగా ఉండి వాచలేకపోతున్నాను, ఈ చాకిరి చెయ్యలేకపోతున్నాను అని పిల్లల్ని తిట్టుకుంటూ ఉండేది. పాపం పిల్లలతో చేసుకోలేక విసుక్కుంటుంది అని నాకు నేనే సర్ది చెప్పుకునేవాడిని. సర్దుకోక ఏం చేస్తాలే, ఎవరి మీద కోప్పడితే ఎవరు మాత్రం ఊరుకుంటారు. నాకు అసలే బ్లడ్ ప్రెషరు, షుగరు, కడుపు నొప్పి, డబ్బున్న వాళ్ళకు వచ్చే రోగాలన్నీ వచ్చాయి. అందుకని కోడలు పిల్లలకేసి నన్ను తిడుతున్నా నన్ను కాదులే అని నా పాటికి నేను ఉన్నాను. పోనీ కోడల పిల్ల పరాయి పిల్ల కదా, కొడుకైనా బాగా చూసుకుంటాడు అనుకుంటే కొడుకు కోడలి కన్నా దారుణంగా తయారయ్యాడు. నేనేదో డబ్బులు మూట కట్టుకొని తనకి ఇవ్వటం లేదని కోపం. ఈ నెలన్నా నాకు పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి వీలుంటుందా అని అడిగాడు నా కొడుకు. నేను వచ్చి 4 నెలలు అవుతుంది. నాకేమన్నా పెన్షన్ డబ్బులు లక్షల్లో వస్తాయా? వచ్చేది 3000. ఒక నెల హాస్పిటల్ ఖర్చులకు పోగా పంచెలు చినిగిపోతే ఆ భారం కూడా కొడుకు నెట్టడం ఎందుకని 4 పంచెలు కొనుక్కున్నాను. తర్వాత నెలేమో నా భార్య చలికి వణికిపోతుందని తన కోసం ఒక స్వెటరు, ఒక రగ్గు కొన్నాను. ఇంకొక నెల ఆ ఇంట్లో నా బుడ్డి మనవరాలు నా కళ్ళద్దాలు నేలకేసి కొట్టింది. ఆ కళ్ళద్దాలు బాగు చేయించుకోవడానికి అయిపోయాయి. ఇక నా దగ్గర ఎక్కడున్నాయి డబ్బులు? నాకు నా కొడుకులకి మనవరాళ్ళకి ఇవ్వాలని ఉంటుంది. కానీ వచ్చే 3000ల్లో షుగరు, బీపీ టాబ్లెట్లు తీసుకోవటం, హాస్పిటల్లో చూయించుకోవటం, అప్పట్లో ఏదో ఖర్చు రావటంతో ఆ 3000 అలా సర్దుపోతున్నాయి. ఇక నా దగ్గర డబ్బులు ఉండటం లేదు. కానీ నా పెద్ద కొడుక్కి నేను డబ్బులు దాచిపెట్టి మిగిలిన 5 కొడుకులకి ఇస్తున్నానేమోనని సందేహం బాగా ఉంది. పెద్ద కొడుకు నన్ను అర్థం చేసుకోలేకపోయాడు. కోడలు కూడా ఎప్పుడూ చిరుబుర్లాడుతూనే ఉంది. చిన్నగా 6 నెలలు గడిచిపోయాయి. ఇక రెండో కొడుకింటికి ప్రయాణమయ్యారు వాళ్ళు. తీరా అక్కడికి వెళ్ళాక పెద్ద కోడలే నయమనిపించింది విశ్వనాథంకి. పెద్ద కోడలు 2 నెలలైనా గౌరవంగా చూసింది. రెండో కోడలు వెళ్ళిన 10 రోజులకే నీకోసం ప్రతిరోజు చపాతీలు, చప్పిడి వంటలు చేయలేను, మేము వండింది ఉంటే తినండి, లేదంటే నోరు మూసుకుని వెళ్ళిపోండి అని కరాఖండిగా మొహమాటం లేకుండా చెప్పింది రెండో కోడలు. మామగారన్న గౌరవమైనా లేకుండా ఏం చేస్తాడు? చచ్చినట్టు అవే తిన్నాడు. అన్నం తింటే షుగర్ ఎక్కువైతుంది, డాక్టర్లు వద్దంటాడు. ఇంట్లో కోడలు చెయ్యదు. కారాలు పడక కడుపు నొప్పి ఎక్కువవుతుంది విశ్వనాథంకి. అన్నిటికంటే కోడలు ఎదురుగా అలా అంటున్నా కొడుకు వింటూ ఊరుకోవటం ఆయనకి కష్టం కలిగించింది. కోడలు అందని బాధ ఎందుకు, మన బంగారం మంచిదైతేగా అనుకున్నాడు విశ్వనాథం. 4 నెలలు కూడా గడవకుండానే కొడుకు, నాన్న, తమ్ముడు మా ఊరికి నాన్నని పంపు అంటూ రాస్తున్నాడు అని ప్రతిరోజు చెప్తున్నాడు. నేను నిజమే అనుకుని మూడో కొడుక్కి నా మీద ప్రేమ ఎక్కువ అని చెప్పి 4 నెలలకే మూటాముళ్లతో మూడో కొడుకింటికి ప్రయాణం కట్టాను. తీరా చేసి మూడో కొడుకు గుమ్మంలో అడుగు పెట్టగానే అక్కడ తనని ఎవరూ ఆహ్వానించలేదని,
తన కోసం ఎవరూ కరవరించలేదని, ఇదంతా రెండో కొడుకు తనని వదిలించుకోవటం కోసం చేసిన పని అని అర్థమయ్యింది. విశ్వనాథం చాలా కృంగిపోయాడు. మూడో కోడలు మామగారిని చూసి గుమ్మంలోంచే మూతి తిప్పుకొని లోపలికి వెళ్ళిపోయింది. కొడుకు కనీసం వచ్చారా అనైనా పలకరించలేదు. అప్పుడే ఆ ఇంట్లో తనకి జరగబోయే మర్యాదలేంటో అర్థమయ్యాయి విశ్వనాథంకి. కానీ తప్పేదేముంది, సర్దుకుపోవటం తప్ప అని తనకి తాను ధైర్యం చెప్పుకున్నాడు విశ్వనాథం. ఇంట్లో పిల్లలకు తలా అర గ్లాసుడు పాలు ఇద్దామనుకున్నా గతిలేదు. కానీ మీ నాన్నగారికి మాత్రం 2 పూటలా 2 గ్లాసుల పాలు కావాలి అని మొగుడు దగ్గర బాధపడుతుంది మూడో కోడలు. గ్లాసుకి 3 వంతులు నీళ్లు 1 వంతు పాలు ఇస్తూ కూడా ఏదో ఇంట్లో పాలన్నీ విశ్వనాథమే తాగేసినట్లు ఎందుకలా సాధిస్తుందో కోడలు అనుకునేవాడు. కానీ తనేం చేస్తాడు? మూడో కొడుకు తన దగ్గర నుంచి డబ్బుల్లాగే తెలివితేటలలో అన్నలని మించిపోయాడు. ప్రతి నెల తనకింకా పెన్షన్ అందుకోకముందే ఏవేవో చెప్పి ఆ డబ్బులు లేకపోతే పీకల మీద ప్రమాదం కూర్చున్నట్టు మాట్లాడి మాయ చేసి పట్టుకుపోయేవాడు. విశ్వనాథం చేతిలో దమ్మిడి లేక మందులు కూడా కొనుక్కోలేక నానా అవస్థ పడసాగాడు. ఇది చాలదన్నట్టు, నాన్నా, నీ ప్రావిడెంట్ ఫండ్ తాలూకా డబ్బంతా ఏం చేశావు? ఇన్సూరెన్స్ డబ్బులు 5 లక్షలు వచ్చినట్లున్నాయి కదా, అదెక్కడ దాచావు అంటూ మూడో కొడుకు అడుగుతుంటే ఒళ్ళు మండిపోయేది విశ్వనాథంకి. వచ్చిన ప్రావిడెంట్ ఫండ్ ఇన్సూరెన్స్ డబ్బులతో 2 ఆడపిల్లల పెళ్లిళ్ళు చేశాను. వీళ్ళ చదువులకి ఖర్చయిన డబ్బులు అప్పులు చేస్తే ఆ అప్పులు తీర్చాను. అవి తెలిసి కూడా వాడు అలా అడగటంతో విశ్వనాథంకి చాలా కోపం వచ్చింది. రోజు రోజుకి కొడుకు డబ్బుకి పీడించటం ఆ బాధ భరించలేక ఈసారి ఎవరూ వెళ్ళమనకుండానే 4గో కొడుకింటికి బయలుదేరాడు విశ్వనాథం. 4గో కోడలు మామగారు పెద్దవారు అని గౌరవించటం మాటెరుగు. తనని అవమానించింది. పురుగు కన్నా హీనంగా చూసింది. విసుక్కున్నా సనుక్కున్నా సర్దుకుపోయేవాడు. కానీ తలుచుకుంటేనే మనసు దహించవేసే విధంగా అవమానించింది 4గో కోడలు. అబ్బబ్బా, మీ నాన్నగారేంటండి బొత్తిగా ఎడ్డి మనిషిలా ఉన్నాడు? ఆ బట్టలు, ఒళ్ళు, ఆ పళ్ళు, కంపు, ఆ వాసన పిల్లలకు కూడా తగిలేస్తున్నాడు. ఆ వాసన వస్తుంటేనే నాకు వాంతయ్యేలా ఉంది అంటూ పిల్లలని దగ్గరికి రాకుండా చేసింది. ఒకసారి వర్షం వస్తుంటే ఎండన ఆరేసిన పంచ కోడలు ఎలాగూ తీయదని చెప్పి పంచ తీసుకోవటం కోసం డాబా మీదకి వెళ్ళాడు విశ్వనాథం. తను బట్టలు తీసుకుని మామగారి పంచెను ఓ కర్ర పుల్లతో తీస్తుంది. ఎంతో నొచ్చుకుంది విశ్వనాథం మనసు. తనంత అంటరానివాడా తన పంచెను పుల్లతో తీస్తుంది? తన విస్తరిని కూడా చేత్తో ఎత్తకుండా చీపురుతో తోస్తుంది. ఎంత అభిమానం చంపుకుని కొడుకు పంచ చేరినా అంత హీన స్థితిని భరించలేక 3 నెలలు కూడా నిండకుండానే 5వ కొడుకింటికి బయలుదేరాడు విశ్వనాథం. ఆ ఇద్దరి ఇళ్లల్లో మర్యాదలు రుచి చూస్తే అనుభవం పూర్తవుతుంది అనుకున్నాడు విశ్వనాథం. 5వ కోడలు మామగారిని ఏదన్నా అనడానికి అశక్తురాలు కనుక ఊరుకుందో లేక స్వతహాగా మంచిదో కాని మామగారిని అభిమానంగా చూసింది. 5వ కొడుకు మిగతా వారికన్నా భిన్నంగానే ఆప్యాయంగా చూసుకున్నాడు తండ్రిని. విశ్వనాథం 5వ కొడుకు అవిటివాడు. తనకి ఒక మోగ అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు విశ్వనాథం. అవిటివాడికి మంచి పిల్ల ఎక్కడ దొరుకుతుంది అని ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. కోడలు ఇష్టం లేకపోతే మాట లేకపోయినా చేతల ద్వారా ముఖంలో కదలికల ద్వారా అయిష్టాన్ని చూపించవచ్చు. కానీ 6 నెలల్లో అలాంటిదేమీ కనపడలేదు విశ్వనాథంకి. కాస్త ప్రశాంతంగా ఏ పూరు లేకుండా ఉన్నాడు విశ్వనాథం ఆ 6 నెలలు. 6 నెలలు గడవటంతో ఇక వాళ్ళకి ఇబ్బంది కాకూడదని 6వ కొడుకింటికి వెళ్ళాడు. 6వ కోడలు రిక్షా దిగుతుండగానే ముఖం చిట్లించుకుంది. ఆవిడ మిగిలిన 4 కోడళ్ళకి ఎటువంటిగా తీసిపోదు ఆ 6వ కోడలు. ఆ విషయం నెల రోజులకే అర్థమైంది విశ్వనాథంకి. 6వ కోడలు చుట్టుపక్కల వాళ్ళెవరైనా వస్తే
విశ్వనాథం గురించే తప్పుగా చెప్తూ ఉంటుంది. ఈయన వచ్చిన దగ్గర నుండి నెత్తి మీద పిడుగు పడినట్లుంది. ఎదురు చాకిరీ చెయ్యకపోవటం కాకుండా మేమెక్కడికైనా సరదాగా వెళ్దాము అనుకుంటే మూతి ముడుచుకొని కూర్చుంటున్నాడు. ఇలాంటి వాణ్ణి ఇంట్లో పెట్టుకొని సరదాగా సినిమాకైనా గుడికైనా వెళ్దామంటే కుదురుతుందా? ఈ ముదనష్టపోడు మా ఇంటికొచ్చిన దగ్గర నుంచి మాకు ప్రశాంతత లేదు అని అందరికీ ఫోన్లు చేసి చెప్పటం, ఇంటికి వచ్చిన వాళ్ళకి చెబుతూ ఉంటుంది ఆరో కోడలు. కుదిరితే ఏదైనా వృద్ధాశ్రమంలో చేరుద్దాము. ఫ్రీగా చాలా ఉంటాయి కదా అని కొడుకుకి నచ్చచెప్తుంది కోడలు. ఆ మాట వింటూనే విశ్వనాథం చిన్నగా ఒక నవ్వు నవ్వాడు. ఆరుగురు కొడుకులు ఉన్నారు. ఆరుగురు కొడుకులిళ్లల్లో పుచ్చుకోవలసిన మర్యాదలు అందాయి. కలో గంజో ఒక పూట తాగి పస్తులుంటూ ఏ చెట్టు కింద పడుకున్నా ఈ బతుకు హాయిగా ఉంటుంది. కొడుకుల ఇళ్లల్లో హీనాతిహీనంగా పడి ఉండటం కంటే ఆ వచ్చే పెన్షన్ డబ్బులతో ఎలాగైనా ఈ జీవితాన్ని నెట్టుకురావాలి అని అనుకున్నాడు విశ్వనాథం. విశ్వనాథం, ఇన్ని రోజులు నా కొడుకులకి కోడళ్ళకి మా మీద ప్రేమ అభిమానాలు ఉన్నాయనుకున్నాము. కానీ నాకొచ్చే పెన్షన్ డబ్బులు 3000 కోసం నా భార్య ఇంట్లో పని అంతా చేసి పెడుతుంది, ఇక పని మనిషి ఖర్చు ఉండదని మాత్రమే మమ్మల్ని ఉంచుకున్నారని అర్థమయ్యింది. తల్లి తండ్రి అన్న అభిమానం ఎక్కడుంది? బాగా తెలిసి వచ్చింది విశ్వనాథంకి. పాపం విశ్వనాథం ఒక మూలన కూర్చొని రోజులు అలా గడుపుతూ ఉన్నాడు. కానీ తన భార్య మాత్రం ఇన్ని రోజులు వాళ్ళ కొడుకు కోడలికి పాచి పని చేస్తూ తన జీవితాన్ని లాక్కొస్తూ ఉంది. తన భార్య గుర్తుకు రాగానే విశ్వనాథం కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. ఐదో కొడుకు ఇంట్లో ఉన్నప్పుడే మూడో కొడుకు వచ్చి తన భార్యని తీసుకువెళ్ళాడు. పిల్లలు నాయనమ్మ లేకుండా ఉండలేకపోతుంది అన్న కారణం చెప్పి తనని అక్కడ పెట్టుకొని ఇంటి చాకిరంతా చేయిస్తున్నారు. నేను నా భార్య నలుగురి ఇళ్లల్లో ముష్టెత్తుకోనైనా ఇంతకన్నా బాగా బ్రతికొచ్చు. కనీసం ఒక చోటైనా ఉండి ఒకరికి ఒకరు తోడు నీడగా ఉండవచ్చు. ఆ ఆలోచన రాగానే ఆయన ఆలస్యం చేయకుండా మూడో కొడుకింట్లో ఉన్న భార్యకి వెంటనే మన ఊరు వచ్చాయి అని ఉత్తరం రాసి ఆరో కొడుకు ఇంటి నుండి బయలుదేరి తన సొంత ఊరికి బయలుదేరాడు విశ్వనాథం. భార్యను చూస్తూనే ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. పార్వతి, నీకు నేను, నాకు నువ్వు తప్ప మనకెవరూ లేరు. ఈ పిల్లలు, ఆశలు, మమకారాలు అన్నీ ఉత్తవే పార్వతి. ఈనాటి నుంచి మనం ఎవరికీ లేం. మళ్ళీ మనమిద్దరమే కొత్త జీవితం ఆరంభించాలి పార్వతి అని కన్నీళ్లు పెట్టుకుంటాడు విశ్వనాథం. విశ్వనాథం కళ్ళమ్మటి కన్నీరు చూసిన పార్వతి తట్టుకోలేకపోతుంది. మౌనంగా తల ఉంచుకుని భర్త బాధను అనుభవిస్తుంది పార్వతి. నువ్వు ఈ సత్రంలోనే ఉండు పార్వతి. ఈ చుట్టుపక్కల ఏమైనా పూరి గుడిసె అద్దెకు దొరుకుతుందేమోనని చూసి వస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పి పార్వతిని సత్రంలో ఉంచి తను ఇంటి అన్వేషణ కోసం వెళ్ళాడు. విశ్వనాథం అలా బాధపడటం ఎప్పుడూ చూడని పార్వతి చాలా బాధపడింది. ఆ బాధలో గుండె నొప్పి వచ్చి స్పృహ తప్పి పడిపోయింది. ఆ ఊరి చివర సత్రం ఉండటం వల్ల అటువైపు ఎవరూ రాకపోవటంతో పార్వతి గుండె నొప్పి వచ్చి కొట్టుకుంటున్నా ఎవరూ చూడలేదు. పార్వతి చనిపోయింది. ఈ లోకంలో ఎవరికీ ఎవరూ ఉండరు, ఎవరికి వారే అన్న సత్యం విశ్వనాథంకి తెలిసింది. ఆయన ఇల్లు వెతుక్కొని వచ్చేసరికి పార్వతమ్మ శాశ్వతంగా దూరమవుతుంది అని తెలియక పార్వతికి ధైర్యం చెప్పి తను కూడా ధైర్యంగా నిబ్బరంగా ముందుకు వెళ్ళాడు. ఇక తిరిగి వచ్చిన విశ్వనాథం పరిస్థితి ఏమిటో ఆ దేవుడికే తెలియాలి. విశ్వనాథం పార్వతీల కథ ఇది కథ కదా, ఇది నిజం కాదు కదా అని చాలామంది అనుకుంటారు. కానీ మన భారతదేశంలో చాలామంది ఇళ్లల్లో ఇదే జరుగుతుంది. ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలి, మంచి స్థాయికి తీసుకురావాలి అనుకుంటారు. అంతేకాని తమని మంచి స్థానానికి తీసుకువచ్చిన తన తల్లిదండ్రుల్ని చూసుకోవాలని ఎవరికీ అనిపించదు. ఈ కథ విన్న తర్వాత మీకేమనిపించిందో మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
కథ సమాప్తం.